ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని జీవవాక్యము కీర్తనల గ్రంథం 1వ కీర్తన 2వ వచనము. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. Psalms 1:2. They delight in the law of the Lord, meditating on it day and night. ప్రియ సహోదరి సహోదరుడా, లోకంలో ఆనందం రకరకాలుగా దొరుకుతుంది అని చెప్తుంటారు. ఆనందం అనేది ఏదైనా చేస్తే ఏదైనా పొందితే ఉంటుంది. బంగారం కొంటే ఆనందపడుతుంటారు, షాపింగ్ చేస్తే ఆనందపడుతుంటారు, ఫ్రెండ్స్తో తిరగడంలో సంతోషపడుతుంటారు, డబ్బులో ఆనందపడుతుంటారు, సొంత ఇల్లు కొంటే ఆనందపడుతుంటారు, కార్స్ కొనడంలో ఆనందపడుతుంటారు, స్మార్ట్ ఫోన్లో ఆనందిస్తుంటారు. వీటన్నిటి యందు మీరు సంతోషపడాలి. అయితే ఇవన్నీ తాత్కాలికమే. వీటన్నిటికీ మించి దేవుని వాక్యంలో ఆనందం ఉంది. ఎంతమంది నమ్ముతారు? అందరూ నమ్ముతారు. అయితే తాత్కాలికమైన వాటి యందే ప్రతి ఒక్కరి దృష్టి ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. యేసయ్య వాక్యమును దివారాత్రములు చదివేవారు ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఎందుకంటే దేవుని వాక్యమే నిన్ను బలహీనతలో తెప్పరిల్ల చేస్తుంది, ఓదారుస్తుంది, బలపరుస్తుంది. ఆయన ఉపదేశములు హృదయాన్ని సంతోషపరుస్తుంది. కాబట్టి తాత్కాలికమైన ఆనందం గురించి ఆలోచింపక శాశ్వతమైన దేవుని జీవవాక్యమందు ఆనందించండి. సో మై డియర్ ఫ్రెండ్, ప్లీజ్ ప్రే దట్ మై లార్డ్, I will meditate on your precepts and fix my eyes on your ways. I will delight in your statutes. I will not forget your word. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యము నీ మార్గములను వర్ధిల్ల చేసి నిన్ను ఆనందింపచేస్తుంది. దేవుని వాక్యంలో నీవు స్థిరపరచబడాలని మేం ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, నీ వాక్యమును దివారాత్రమును ధ్యానించుటకు జ్ఞానమును మాకు దయచేయండి. ఈరోజు జీవవాక్యం విన్న ప్రతి ఒక్కరూ నీలో ఆనందించుటకు, వారి కుటుంబాలు నీ సన్నిధిలో సంతోషంగా స్థిరపరచబడుటకు కృపచూపుమని సర్వ సంపదలకు నిలయమైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.